అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చి కొద్ది ఓట్ల మెజార్టీతో కేవలం 1.8% ఓట్ల మెజార్టీతో 1.8% ఓట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటివి అన్నది మనందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీల్ని లెక్క పెడితే 420 లెక్కకు వచ్చింది. బిడ్డ అధికారుల కష్ట జాగ్రత్త, మీ పరిధిలో పని చేయండి. అతిగా ప్రవర్తిస్తే మా సమయం వచ్చినప్పుడు మీ పడతాం అని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మస్తు చూసాం. పెద్ద ఒక నెల 2 నెలలు రాగానే పిలిచిపోతుందిగా, అడుగులు మొదలు పెడతారుగా ఊళ్ళల్లా. ఏమైనా పెన్షన్ ఏమైనా 4,000 ఏమైనా అడుగుతారు, 2,500 ఏమైనా అడుగుతారు ఆడవాళ్ళు, 2 లక్షల రుణమాఫీ ఏమైనా అడుగుతారు ఇప్పుడు రైతులు. ఈ కొత్త ప్రైవేట్ వాళ్ళు ఒక నెల తర్వాత ఊళ్ళకు పోయే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉన్నా. ఇంకా అందుకోసం ఎవరు తక్కువ చేయండి. మస్తు చూసాం, 10 సంవత్సరాలు చూసాం. ఇవన్నీ మేము చూడని కావు, మేము చేయని కావు. కాబట్టి అతి చేసుకోకు, జాగ్రత్తగా ఉండు. అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, మీ పరిధిలో మీరు పనిచేయండి. అది చేస్తే మాత్రం మీ సంగతి చూడాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, అక్రమ కేసులు, నిర్బంధాలు ఇష్టం ఉన్నట్టు చేస్తే బిడ్డ మా పని మీరు చేసుకోవాల్సి వస్తుంది. మా కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు, లాభాలు కొత్త కాదు. మాకు 15 సంవత్సరాలు వాటితోటే సంసారం చేసాం. మేము ఆ లాఠీలతోటే ఆ లాభాలతోటే సంసారం చేసాం. కానీ మా టైం వచ్చినంత మాత్రం మీ ఒక్కొక్కరి సంగతి రాసుకొని పెట్టుకొని మరీ చూస్తామని చెప్పి మనం చేస్తామన్నా. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలని చెప్పి ఈ రోజులలో ఉన్నటువంటి అన్ని అధికారులకు ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అన్న మా మీద తప్పుడు కేసులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్న మాట చిట్టు రాసి పంపించాడు. నేను ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా, ఒకవేళ ఏ కార్యకర్త మీద తప్పుడు కేసు వస్తే బడాయించాలని చూస్తే ఆ మండలం మొత్తం ఒకటి కావాలి, పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవాలని పోయి అవసరమైతే నేను వచ్చి బడాయిస్తే పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తా. వీళ్ళందరూ చూడాలి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రజలకు తెలియజెప్పుతాం. వీళ్ళెంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలకు తెలియజెప్పుతాం. ఒక సర్పంచ్ ఏమైనా జరిగితే మండలంలో ఉన్న సర్పంచ్, నియోజకవర్గంలో ఉన్న సర్పంచ్ కావాలి, అందరూ కలిసి ఆఫీస్ ముందు ధర్నా చేయాలి. బోర్డు రాలేదు, మద్దతు ధర రాలేదు, ఎర్రజొన్న మద్దతు ధర రాలేదు. ఆయన చెప్పినాయి ఒకసారి ఆయన ఇచ్చిన హామీని కూడా ఒకసారి రాజశేఖరన్న దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆ హామీని చూపించి ఈ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరిని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి మట్టి కనిపించే ఇది ప్రజలకు నిజాన్ని చెప్పి వాళ్ళకి మట్టి కనిపించాలి. వస్తుంది 24 కరెంటు 5 గంటలకే పోతున్నది. 3 ఫేజ్ కరెంట్ 5 గంటల తర్వాత ఎక్కడ ఉండట్లేదు. మా ప్రాంతంలో ఉండట్లేదు, మీ ప్రాంతంలో ఎట్లుంటుందో నాకు తెలియదు. వస్తుందా? ఇలా కరెంట్ ఇవ్వాలని ఏమంటున్నారు? అప్పులైనాయి అంటున్నారు. మేము అప్పులైనా కాదు, 2014లో రాష్ట్రం ఎట్లా ఉందంటే అప్పులున్నా కూడా అప్పులు నేను చెప్పకుండా ఇవాళ 5,000 మెగావాట్ల ఆధార్ ఇచ్చినట్లయితే 18,000 మెగావాట్లని ఎవరికి కూడా ఒక్కరు కూడా కరెంట్ కట్టిరాలే. ఇంట్లో కానీ, పరిశ్రమకు కానీ, నీళ్ళకు కానీ, సాగునీళ్ళకు కానీ, వ్యవసాయం కానీ ఎక్కడ కూడా 1 నిమిషం కూడా కరెంట్ ఆగలే. పైసలు లేవని, లోన్ తీసుకురావాలని, ఇంకేదో పని చేస్తామని చెప్పలే. రైతు కావాల్సిన కరెంటు, పరిశ్రమ కావాల్సిన కరెంటు, మన గృహానికి కావాల్సిన కరెంటే ఆలోచించడం తప్ప ఇలా కరెంట్ ఇవ్వలేక
అప్పులు తెచ్చిందని చెప్పేసి మన మీద పరిణామం చేస్తున్నారు. ఈ బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో నవ్వుతో ఉన్న భవిష్యత్ ఇంతకుముందు ఎవరు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయరు. ప్రతి ఊర్లో ఉన్న ప్రతి రోడ్డు కానీ ప్రతి నీళ్లు కానీ అందులో మీరు చూసుకున్నట్లయితే మీ ప్రశాంతత అవపడతారు తప్ప ఇంకెవరు అవపడరు. వాళ్ళందరూ కూడా ఇలా అబద్ధాల మాటలకు మోసపోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ పునః పరిశీలించుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.